ప్రధానంగా ఆర్టీసీ ల్యాండ్ లీజ్కి ఏదైతే తీసుకున్నారో ఆ ప్రాపర్టీని కాపాడుకోవడం కోసమే మీరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు అని చెప్పేసి ఇప్పుడు మీ నియోజకవర్గాల్లోనే కాదు మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే ఆరోపిస్తున్నాయి. దాదాపు ఆర్టీసీ ల్యాండ్ ఒక దాదాపు 200 ల్యాండ్స్ లీజ్కి ఇచ్చిందండి. 200 ఇచ్చింది లీజ్కు. 200లలో మా మిస్సెస్ బిజినెస్ చేస్తుంది, నేను రాజకీయం చేస్తా. ఆమె పేరు మీద తీసుకున్నది. తినాలి బతకాలని అంటే ఏదో పని చేసుకోవాలి కదా. ఆమె బిజినెస్ అది ఆమె చేసుకున్నది న్యాయబద్ధంగా. దాన్ని టెండర్ పోయి చేసుకున్నది. ఆర్టీసీలో దిక్కు అది లేదు. ఇంకా ల్యాండ్స్ ఉన్నాయి అంటే అది లీజ్కి ఇచ్చేటి. 100 కోట్ల ప్రాపర్టీ కాబట్టి దానికోసం మీరు దాన్ని కాపాడుకోవడం కోసం 100 కోట్లు అయినా కానీ దాన్ని డెవలప్ చేసిన తర్వాత అది మనది కాదు కదా. 35 ఇయర్స్ తర్వాత మళ్ళీ రిటర్న్ పోతుంది. జస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ కాబట్టి ఏదో పని చేసుకోవాలి తప్ప, అంతే తప్ప. కానీ చాలాసార్లు టెండర్కి వచ్చినాయండి. అది నేను ఒక టైంలో పోయినా. ఇంకా టెండర్లో ఉన్నాయి పిలుస్తానులో. నేను హైదరాబాద్ సిటీలో కూడా ఉన్నాయి ఆర్టీసీ ల్యాండ్స్ లీజ్ తీసుకునేటి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు కూడా. అట్లా దాన్ని ఏదో రాజకీయం చేసి అది ఎవరో అంటారు అట్లా ఏముండదండి. అట్లా ఏం లేదు. కానీ బిజినెస్ అయితే చేసుకోవాలి కదా, ఖాళీగా ఉండద్దు కదా. ఏదో ఒక పని అయితే చేసుకోవాల్సిందే కదా మనిషి అన్నప్పుడు బ్రతకాలంటే. ఏ పని చేసినా కానీ దానికి అదని కాదు, మనకు ఉండే మెసులుబాటును బట్టి నాకు ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో అది చేసుకొని బ్రతకాలనే ప్రయత్నం చేస్తా తప్ప. కానీ ఏది అట్లా నా స్వప్రయోజనాల కోసం, ఒకవేళ స్వప్రయోజనాలు అయినా కానీ మనిషి బ్రతకాలంటే ప్రయోజనం కోసం చేసుకోవాల్సిందే కదా. అక్రమంగా ఏదైనా తప్పు చేస్తే తప్పు అవుతుంది. కానీ మనం జెన్యున్గా న్యాయబద్ధంగా చేసే బిజినెస్లు ఎందుకు చేయాలి కదా. అసలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీరు ఇమిడారా కాంగ్రెస్ పార్టీలో? ఎందుకంటే బేసిక్గా అంటే రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ నేతలకే బేసిక్గా పొసగదు చెప్పాలి అంటే. సీఎం రేవంత్ రెడ్డితో చాలా మందికి విభేదాలు ఉన్నట్టు కూడా కనపడుతున్నాయి. అంటే మంత్రి పదవులు రాకనో లేకపోతే అసంతృప్తి భావాలు చాలా ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో. మరి అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు కొంత ఉంటుందండి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంత మనం అనుకున్నంత ఈజీగా రాజకీయం అంటే అంత ఈజీగా ఉండదు కదా. బాగా టఫ్ ఉంటుంది, చాలా టఫ్ ఉంటుంది రాజకీయం చేయాలంటే. అయితే టైం పట్టకపోవచ్చు, అసలే అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు. కాకుంటే మనం ఒక నీతి నిజాయితీగా ఉండాలనేది నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అవకాశాలు రాకపోవచ్చు కూడా. ఆ 2 టర్ములు ఎంపీనే అదే గొప్ప కావచ్చు నాకు చెప్తున్నా. ఇంతకంటే మంచి పొజిషన్ కూడా వస్తుంది రాదు. అది ఇక ప్రాధాన్యం అదేని జీవితంలో ఒకసారి కూడా కార్పొరేటర్ కానోడు, సర్పంచ్ కానోళ్ళు చాలామంది ఉన్నారు. నాకంటే అనర్గళంగా మాట్లాడేటోళ్ళు, నాకంటే డబ్బులు పెట్టుకుంటోళ్ళు. రాజకీయ అవకాశాలు అందరికీ రావు. 2 సార్లు వచ్చింది చెప్తున్నా. ఇదే వ్యక్తి అదే మిమ్మల్ని అసలు కాంగ్రెస్ పార్టీలో పొసగనిస్తున్నారా అంటున్నా. అట్లా ఏముండదు, కొంత టైం పడుతుందండి. మనకు ఖచ్చితంగా టైం పడుతుంది. ఇవాళ గెలిచిన పార్టీలకు పోయినాం మనం అది ఇప్పుడు అధికారంలో ఉన్నది. టైం పడుతుందని మీరు అంటున్నారు. బట్ బేసిక్గా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళకి బీ ఫామ్లు ఇచ్చున్నారు, టికెట్స్ ఇచ్చారు, అలాగే నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. ఇలా చాలా మంది ఉన్నారు కదా. మరి మీకెందుకు టైం పట్టాలి? యాక్చువల్గా నాది ఏంటంటే నేను వాళ్ళని అడిగేం పోలే. పార్టీలకు నాకు ఇది కావాలని నేను ముందుగా చెప్పిపోలే. ఒక బాధతోటి నేను పోయిన అంతే. నేను పనిచేసిన పార్టీలో 24 సంవత్సరాలు పనిచేసిన పార్టీలో మనకు కనీసం టికెట్ ఇవ్వకుంటే మన టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు కనీసం ఇంటిమేషన్ అని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. కేసీఆర్ కాకుంటే కేటీఆర్, హరీష్ అన్న ఎవరో ఒకరు మనకు జనరల్గా ఎవరో ఒకరు మనకు పిలుచుకొని మాట్లాడవలసిన అవసరం ఉంటుంది కదా. అట్లా లేదు కాబట్టి అంటే అట్లా కొంత బాధ అవుతుంది కదా పాలిటిక్స్లో. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పిలుపు వస్తే వెళ్తారా? మరి ఆలోచిస్తానండి. అంటే ఇప్పుడు మనం అటు ఇటు చిల్లర రాజకీయాలు లెక్క చేస్తే కూడా గలీజ్ ఉంటుంది. వ్యక్తిత్వం దిగజారిపోతుంటుంది. దేంట్లో నిలకడ లేకుండా అటు ఇటు పోతాడు అనేది ఉంటుంది. పెద్దోళ్ళకైతే ఏం కాదు, కానీ మనం చిన్న స్థాయి నుండి వచ్చిన వాళ్ళం కదా. చాలామంది అటు పోయిన వాళ్ళు ఇటు అటు జంప్ అయిన వాళ్ళు దాదాపు ఒక్క పార్టీలో ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నారు. అటు ఇటు జంప్ అయిన వాళ్ళే చాలామంది ఉన్నారు పాలిటిక్స్లో. ఇక నాలాంటి కొత్తగా వచ్చిన చిన్న స్థాయిలో ఉన్న లేకపోతే మోరల్ వాల్యూస్ టీవీ ఛానల్లే కానీ ఏది పెడితే అది విలువలు ఇస్తూ ఉంటాయి. విలువలతో కూడుండే రాజకీయం చేయాలని నాకు ఉంటుంది, నీతిగా ఉండాలని ఉంటుంది. అది అవుతుందో కాదో తెలియదు కానీ అట్లా నేను మెదులుకోవాలనుకుంటా. కొన్ని రాజకీయంలో మనం అనుకున్నట్టు కూడా ఏం జరగదు. కొన్ని తెలిసినా తెలియనట్టు ఉండాలి, అర్థం కానట్టు, చూసినా చూడనట్టు చేసుకుంటూ ఉంటేనే రాజకీయాలు నడుస్తున్నాయి. ఏం చేస్తాం.